దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. నీవు పైకి రాకూడదని కోరుకున్నా, నీ పేరు చెడగొట్టాలని కొందరు చూస్తూ ఉన్నా, నీకు వ్యతిరేకంగా ఎన్నో నిందలు, అవమానాలు కలిగిస్తూ నిన్ను బాధ పెడుతూ ఉన్నా, ఎన్ని కుట్రలు పన్నినప్పటికీ నీ వెనుక నిలబడింది సాధారణ శక్తిగా, సర్వశక్తిమంతుడైన దేవుడు నిలబడి ఉన్నారు కాబట్టి ఏమేమి చేయగలను, ఇతడేమి చేయగలను అని నీ యొక్క పరిస్థితిని బట్టి అపహాసించి, నువ్వున్న పరిస్థితి నుంచి ఇంకా నిన్ను పడగొట్టాలని వాళ్ళు ఎంత ప్రయత్నించినా నిన్ను ఓడించాలి అనుకున్న వారే ఓడిపోతారు. అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. ఇర్మియా 1వ అధ్యాయము 19వ వచనము. వారు నీతో యుద్ధము చేదురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపైని విజయము పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మంచి మాట, నీతో యుద్ధము చేదురు కానీ వారు నీపైని విజయము పొందజాలరు. ఆమేన్. దేవుడు ఎక్కడా కూడా కష్టము రాదు, శ్రమ రాదు, శోధన రాదు, యుద్ధము రాదు, ఆపద రాదు అని చెప్పట్లేదండి. యుద్ధము చేదురు అంటే యుద్ధము వస్తుంది, అయితే వారు నీపైన విజయము పొందజాలరు అంటున్నారు దేవుడు. వాళ్ళు నీతో యుద్ధం చేస్తారు. యుద్ధము లాంటి సమస్యల మధ్యలో నువ్వు ఉంటావు, కానీ దేవుడు నీ పక్షముగా ఉన్నందున, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున, దేవుడు మనల్ని విడిపించడానికి ఆయన మనకి తోడుగా ఉన్నందున ఎవ్వరూ కూడా మనపైన విజయము పొందజాలరు. ఎవరైతే ఓడించాలి అనుకున్నారో వాళ్ళే ఓడిపోతారు. అంటే వాళ్ళు కుట్ర పన్ని చెడ్డ పేరు తేవాలని ఎన్నో ఆటంకాలు సృష్టిస్తూ, వ్యతిరేకంగా మాట్లాడుతూ, చెడ్డ పేరు తేవాలని చెడ్డగా మాట్లాడుతూ, ఇలాగ నువ్వున్న పరిస్థితి నుంచి పడగొట్టాలని ఆలోచించారనుకోండి, దేవుడు నీ పక్షంగా ఉన్నందున దేవుడు ఏం చేస్తారంటే వారి కన్నుల ఎదుటనే దేవుడు నిన్ను తల పైకెత్తే స్థితిలో, ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు పైకి లేవనెత్తుతూ ఉన్నారు. అది చూసిన వారు కృంగిపోతారు. అదే ఓటమండి. అంటే వాళ్ళు ఏదో నాశనం అయిపోతారు, ఏదో అయిపోతారని కాదు. దేవుడు ఎప్పుడూ కూడా ఎవరు మనల్ని నిందించారో, ఎవరు మనల్ని అవమానపరిచారో, ఎవరు మాటలతో మన హృదయాన్ని గాయము చేశారో వారి ఎదుటనే మనల్ని లేవనెత్తే దేవుడు, పైకెత్తే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, దీవించే దేవుడు. కాబట్టి దేవుడు మనల్ని ఎవరైతే ఓడించాలి అనుకుంటున్నారో వారిని ఓడించి, వారి ఎదుటనే మనల్ని దీవించి, ఆశీర్వదించి ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచబోతూ ఉన్నారు. నీ యొక్క అపజయాన్ని చూడాలని వాళ్ళు ఆశపడుతూ ఉన్నారేమో, నీకు వ్యతిరేకంగా మాట్లాడి నిన్ను కృంగతీయాలని వాళ్ళు ఆశపడుతూ ఉన్నారేమో. అయితే దేవుడు నీ పక్షముగా ఉన్నందున వాళ్ళు నిన్ను ఓడించలేరు, వాళ్ళు నీపైన విజయము చూడలేరు. దేవుడు నీ పక్షంగా ఉండి నిన్ను ఎవరైతే ఓడించాలనుకుంటారో వాళ్ళని ఓడిస్తూ ఉండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకుని ప్రేర్లు ఏకీభవించు. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు దేవా. తండ్రి ఇచ్చిన వాగ్దానం మా జీవితాల్లో నూరెంతలుగా ఫలించునుగాక. దైవజనులు, వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములని దీవించబడునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండునుగాక.
దేవుని మాట పరిచర్యలో పాలుభాగస్తులై భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. యవ్వన బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసునామములో సంపూర్ణ స్వస్థత విడుదల యేసు నామములోనే కలుగునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. ప్రతి బిడ్డ రాకపోకలందునూ దేవుడు తోడుగా ఉండి క్షేమమైన ప్రయాణం అనుగ్రహించునుగాక. అయ్యా, ప్రతి బిడ్డని నీ చేతులకు అప్పగిస్తూ చిన్న ప్రార్థన పాదసాన్ని చేర్చుకోమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామందు బ్రతిమాలి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.